విజయవాడ ఇబ్రహీంపట్నానికి అతి చేరువలో ఉన్నటువంటి ఫెర్రీ ఘాట్ ఇది. అమరావతికి కూడా చాలా దగ్గరలో ఉంటుంది. ఇక్కడికి సందర్శకులు వస్తుంటారు. బోట్ షికారు చేయాలంటే పెద్దలకు మరి 350 రూపీస్ టికెట్ చేస్తున్నారు. 15 మినిట్స్ తిరగడం జరుగుతుంది. ఇది ఫెర్రీ ఘాట్. చాలా అద్భుతమైనటువంటి పీస్ఫుల్గా ఉన్నటువంటి ప్లేసు. త్వరలో పర్యాటక ప్రదేశంగా కూడా వెలసిల్లేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గవర్నమెంట్లు మారుతున్నా కానీ గవర్నమెంట్లు కనుక తలుసుకుంటే మంచి పర్యాటక ప్లేస్గా దీన్ని తయారు చేయొచ్చు. ఇది ఫెర్రీ ఘాట్, మీరు చూస్తున్నారు ఫెర్రీ ఘాట్. ఇక్కడ కృష్ణానది మరి ప్రధానమైనటువంటి పుణ్యనదిగా ప్రవహిస్తుంది. విజయవాడకు అతి చేరువలో ఉన్నటువంటి ఫెర్రీ ఘాట్. అయితే ఇప్పుడు నేను ఇద్దరు ఫోన్ చేసిన కదా సార్. ఈవినింగ్ సెక్షన్లో పర్యాటకులు కావచ్చు, లోకల్లో ఉన్నటువంటి పబ్లిక్ కావచ్చు, రిలాక్స్గా ఉండటం కోసం ఈ యొక్క ఫెర్రీ ఘాట్కి విచ్చేస్తూ ఉంటారు. విజయవాడ బస్టాండ్ నుంచి కూడా ఇక్కడికి మరి స్పెషల్గా బస్సులు కూడా ఉన్నాయి. ఇంకా మనం చూసినట్లయితే కృష్ణా నదికి, దుర్గామాత మందిరానికి, విజయవాడ బస్టాండ్కి, ఇబ్రహీంపట్నానికి అతి చేరువలోనే ఉంది. ఇక్కడ నుంచి అమరావతి కూడా చాలా దగ్గరలో ఉన్నటువంటి పర్యాటక ప్లేసు ఫెర్రీ ఘాట్. ఈ ఫెర్రీ ఘాట్ నుంచి దుర్గా మందిర్, ఎందుకంటే ఫేమస్ అయినటువంటి మాత దుర్గా మందిర్కి వెళ్ళడానికి ఫ్రీ బస్ సర్వీస్ కూడా ఉంది. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వాళ్ళ దేవస్థానానికి ఫ్రీ బస్సు ఇక్కడ నుంచి ప్రతిరోజు ఉంది, అవైలబుల్గా ఉంది. హైదరాబాద్ నుంచి ఫెర్రీ ఘాట్ సందర్శించడానికి వచ్చినటువంటి పర్యాటకుల్ని మనం కొన్ని విషయాలు కనుక్కుందాం. హాయ్ సార్. హాయ్ సార్. మీ పేరండి? నా పేరు కాళీచరణ్ సార్, మూవీ ఆర్టిస్ట్. మూవీ ఆర్టిస్ట్, మీరు మూవీలో చేస్తారా సార్? సార్ అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము ఆల్రెడీ ఒక మూవీ ప్యాచర్ ఉంది సార్. ఓకే. గరగాని మూవీ. ఫనీ మాస్టర్ డైరెక్టర్, ఫైట్ మాస్టర్ కమ్ డైరెక్టర్ ఆయన. ఓకే. అందులో మీరు క్యారెక్టర్ చేస్తున్నారా? చేసిన కంప్లీట్ అయిపోయింది ప్యాచర్. చాలా బాగా జరిగింది సార్. ఇక్కడ అంటే సార్ ఈ పర్యాటక ప్రాంతాల్లో వెళ్తూ ఫెర్రీ ఘాట్ దగ్గరలో బాగుందని వచ్చాం. ఓకే. షూటింగ్ అయిపోయింది. ఆహ్లాదకరంగా ఉంది, చాలా విశాలంగా ఉంది, చాలా హ్యాపీ సార్. హైదరాబాద్ నుంచి వచ్చారు కాబట్టి ఇక్కడ ప్లేస్ బాగుందంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. హాయ్ సార్. హాయ్ సార్. నమస్తే. ఎక్కడి నుంచి అండి మీరు? మాది కోదాడ సార్. ఇక్కడికి దేని నిమిత్తం వచ్చారండి? టూర్ బాగుంటుందని వచ్చినాం సార్. టూర్ బాగుంటుందని వచ్చారు. మీది కోదాడ. కోదాడ అంటే ఏ జిల్లాకు వస్తుందండి? అది సూర్యాపేట జిల్లా సార్. రాష్ట్రం తెలంగాణ సార్. అంటే తెలంగాణ నుంచి మీరు ఆంధ్రాలో ఉన్నటువంటి ఫెర్రీ ఘాట్కి వచ్చారు. అవును సార్. ఎలా అనిపిస్తుంది? మీ ఫీలింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది సార్. అవునా? చూసే కొద్ది చూడాలనిపిస్తుంది. ఫస్ట్ టైం అండి మీరు వచ్చింది? అవును సార్. ఓకే అండి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారా, మనం చూసినట్లయితే ఇక్కడ తెలంగాణ ప్రాంతం నుంచి, తర్వాత హైదరాబాద్ నుంచి కూడా మరి ఆర్టిస్టులు కావచ్చు, ఇక్కడ షూటింగ్ చేసేటటువంటి యాక్టర్స్ కావచ్చు కూడా వచ్చి ఈ ఫెర్రీ ఘాట్ని సందర్శించడం జరుగుతుంది. మీరు లైవ్లో డైరెక్ట్ చూశారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ యొక్క ఫెర్రీ ఘాట్కి, ఈ ఫెర్రీ ఘాట్ తీరంలో మనం పూజలు కూడా జరుగుతుంటాయి. ఫెర్రీ ఘాట్ నుంచి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వాళ్ళ దేవస్థానానికి ఫ్రీ బస్సు ఉందండి. ఇంద్రకీలాద్రి పెడుతుంది ఇది ప్రతిరోజు. స్మాల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ నుంచి బస్ సర్వీస్ ఉండేదంట, కానీ ఇప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్గా నడుపుతున్నారా నడపట్లేదు అనేది కొంచెం డౌటే. ఎందుకంటే శ్రీ కృష్ణవేణి నది హారతులు ఇవ్వటం కోసం ఇక్కడికి పురోహితులు వస్తూ ఉంటారు, పూజ చేస్తూ ఉంటారు. వాళ్ళ కోసం వచ్చినటువంటి వెహికల్ అండి ఇది. మీరు చూడొచ్చు, అక్కడ పూజలు జరుగుతుంటాయి, ఇక్కడ నది హారతులు ఇస్తూ ఉంటారు. కాబట్టి వచ్చినటువంటి భక్తులు కొంచెం పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. మీరు తినేటటువంటి ఆహార పదార్థాలు ఏవైనా సరే ఎక్కడ పడితే అక్కడ వేయొద్దని గవర్నమెంట్ వారి సూచనలు కూడా పాటించాలి మనం. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, అందరూ అడుగుతున్నారని కాదండి, ఒక్కసారి లైక్ కొట్టారంటే ఒక నలుగురికి వెళ్తుంది. మీరు ఒక్కళ్ళ కనుక లైక్ చేశారంటే నలుగురు చూసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి.